నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. నిన్న అమెరికా నుంచి భారత పౌరులు అక్రమంగా చొరబడ్డారని 104 మందిని పంపించేసింది అమెరికా ఇండియాకి. ఈ 104 మంది భారత పౌరులు ఇల్లీగల్గా కిందటి సంవత్సరం జనవరిలో మెక్సికో నుంచి ట్రావెల్ ఏజెంట్స్ ద్వారా ఏ విధమైన వీసా లేకుండా అక్రమంగా చొరబడ్డారని వీళ్ళని తిరిగి భారత్కి పంపించేయడం జరిగింది. తిరిగి పంపించిన వాళ్ళలో ఎక్కువ మంది ఏజెంట్స్ ద్వారా డబ్బులు ఇచ్చి అమెరికాకు ఏ విధమైన వీసా లేకుండా వెళ్ళిన వాళ్ళే. వీళ్ళలో చాలామంది ఏజెంట్లకు లక్షల రూపాయలు చెల్లించారు. ఇల్లీగల్గా వచ్చిన వారే అని ఆ విధంగా ఇమిగ్రేషన్ అథారిటీస్ తేల్చి వీళ్ళకి ఇంటికి పంపించేసింది. తిరిగి భారత్కి పంపించిన వాళ్ళలో ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ. కొందరేమో లక్షల రూపాయలు ఇచ్చి మోసపోయారు. ఇంకొంతమంది అయితే అప్పులు చేసి మరీ అమెరికాలో చొరబడిన వాళ్ళే. కొంతమంది అయితే 60 లక్షల రూపాయలు ఏజెంట్కి చెల్లించి మరీ తిరిగి వచ్చేశారు. ఏమీ లేకుండా అప్పులు మాత్రం మిగిలాయి. కాబట్టి దయచేసి అందరి రిక్వెస్ట్ ఏంటంటే, మన భారత పౌరులు ఇట్లా ఇల్లీగల్గా వెళ్ళకండి. వెళ్తే ఎప్పటికైనా ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పడానికి ఇది చక్కటి ఉదాహరణ. ఏదైనా సరే లీగల్గా విజిట్ వీసానో, ఇమిగ్రేషన్ వీసానో, లేకపోతే ఈ వర్క్ వీసానో లీగల్గా వెళ్ళండి. ఏజెంట్లు ఏదో చేస్తారు అని చెప్పేసి అంటే అదంతా ఊహాచే. ఏమీ చేయలేరు. డబ్బులు పోతాయి, తిరిగి ఇండియాకు వచ్చేస్తారు. థ్యాంక్ యూ.